Welcome back. Welcome back again to my new channel. This is Superbox and this is Shreyas. Steam Deck అంటే షుడ్ యూ టేక్ స్టీమ్ డెక్, అసలు స్టీమ్ డెక్ ఎందుకు తీసుకోవాలి? చాలామందికి స్టీమ్ డెక్ అంటే ఏందో కూడా తెలియదు. స్టీమ్ డెక్ ఈజ్ లైక్ ఎ పోర్టబుల్ డివైస్ లైక్ దిస్. ఇదేంటంటే జస్ట్ ఇది ఒక కంప్యూటర్ విత్ పోర్టబుల్ మెషిన్. దీంతో ఏంటంటే యాక్చువల్గా మన పీసీ గేమ్స్ ఏమున్నా, నాట్ ఓన్లీ పీసీ ఎమ్యులేషన్ అండ్ ఆల్సో కాన్సోల్ గేమ్స్ని కూడా మనం ఎమ్యులేట్ చేసి ఆడుకోవచ్చు. బట్ యాక్చువల్గా నేను దిస్ వన్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ వన్ స్టోర్ ఇన్ సెకండ్ హ్యాండ్. నాకు ఇది ఒక 30,000కి వచ్చింది. సో వాడు నాకు దీనికి కేస్ ఇచ్చాడు అండ్ ఆల్సో ఐ గాట్ దిస్ కవర్ ఆల్సో ఫర్ దాట్. కొంచెం ఇక్కడ నాకు ఛార్జర్ ఇచ్చాడు. సో ఇది యూజ్డ్ వన్ కాబట్టి నాకు పెద్ద యాక్సెసరీస్ ఏం రాలే. అంటే స్టీమ్ డెక్కి నార్మల్గా యాక్సెసరీస్ ఏమి ఉండవు. సో దిస్ ఇస్ ఇట్. సో లోపలేమో ఇలా ఉంటుంది, జస్ట్ ఇక పౌచ్, కాకపోతే లోపల ఇంకేం లేదు యాక్చువల్గా. సో ఇది స్టీమ్ డెక్ కేస్ వాళ్ళు ఇచ్చేది. మేబీ వాళ్ళు ఇచ్చారో మరి నాకు తెలియదు, బికాజ్ నాకు కొత్తది అన్బాక్సింగ్ చూసినా కూడా నాకు అంత మర్చిపోయినా దాని గురించి అది ఎట్లుంటుందో. సో కమింగ్ టు దిస్, ఈ కాన్సోల్ ఏంది నేను రివ్యూ చేయడం ఎందుకు అంటే, యాక్చువల్గా నేను ఈ రివ్యూ చేయకపోతుండే, కానీ చాలామందికి ఇట్లా యాడ్స్లో నాలాంటి వాళ్ళకి స్టీమ్ డెక్ చూసినప్పుడు అలా కొనుక్కోవాలనిపించేది. అరే ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అనుకున్న ప్రతిసారి ఏమవుతుంది, ఇది కాస్ట్ అవ్వడము. యాక్చువల్లీ ఇది రిలీజ్ అవ్వడం కూడా అక్కడ $540 అంటే దగ్గర దగ్గర ఒక 60,000కి రిలీజ్ అయింది ఇది ఇన్ ఇండియాలో. దీని ఫస్ట్ మోడల్ ఎల్సిడి మోడల్, నా దగ్గర ఉంది ఓలెడ్ మోడల్. సో యాక్చువల్గా ఇది ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఇది ఎల్సిడి ఆర్ ఓలెడా అంటే, నేను కొంచెం దీంట్లో క్వైట్ చేంజెస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, ఈ పవర్ బటన్ ఉందా, దిస్ పవర్ బటన్, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటే దాన్ని ఓలెడ్ మోడల్ అంటారు. అంటే ఎల్సిడి తర్వాత వచ్చిన మోడల్, కొంచెం గిగాహర్ట్జ్ కూడా క్లాక్ చేసి మంచిగా ఉంటుంది. సో అంటే ఎల్సిడికి దీనికి జస్ట్ ఒక ఎన్నో గిగాహర్ట్జ్ నాకు తెలియదు, ప్రాపర్ బెంచ్ మార్క్స్ తెలియదు. అండ్ ఆల్సో ఇది న్యూవా ఎల్సిడి కాదని తెలుసుకోవడానికి ఇంకోటి ఏంటంటే, ఈ జాయ్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి షైనీ, ఇప్పుడు ఇవి మొత్తం బ్లాక్ ఉన్నాయి, ఇక్కడ వైట్ ఉంటుంది మధ్యలో. సో దాన్ని ఎల్సిడిని ఓలెడ్కి మనం అట్లా డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఏంటి అసలు ఏంది ఈ ముచ్చట, ఏంది స్టీమ్ డెక్ ఏంది, దీని పంచాయతీ ఏంటంటే, ఒక పోర్టబుల్ కావాలి. అంటే నా దగ్గర ఓల్డ్ మన స్విచ్ లైట్ ఉండేది, డ్యూ టు సమ్ బడ్జెట్ రీజన్స్ నేను అమ్మేసిన. ఆ తర్వాత ఐ లవ్డ్ పోర్టబుల్ గేమింగ్. ఎట్లా అంటే ఇప్పుడు ఊరికే సిస్టమ్ మీద అక్కడ కుర్చీలో కూర్చొని ఆడి నడుము నొప్పి రావడం కన్నా, వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ ఒక దగ్గర కూర్చొని ఇంత ఛార్జింగ్ పెట్టుకొని దానికి ఇంత ఇది ఉంటే ఆడదామని అనుకుంటా. అది దట్ ఈస్ మై టైప్, బికాజ్ నేను ఊకే సిస్టమ్ ముందర కూర్చోలేను. సో ఇప్పుడు ఏమైందంటే, ఇందులో తీసుకున్నా, ఆన్ చేసిన, ఆడిన. సో దీంట్లో ఇదేంటంటే యాక్చువల్గా దీనికి స్టీమ్ ఓఎస్ అని ఒకటి ఉంటుంది. సో ఇలా వస్తుంది లోగో. దిస్ ఈస్ బూటింగ్ అప్ ద డివైస్. సో నార్మల్గా నేను చూద్దాం ఎట్లా ఉంటుంది అనుకో, ఇలా విండోస్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సేమ్ మన విండోస్ లాగిన్ ఎట్లా చేస్తామో అట్లా దీనికి పాస్వర్డ్ ప్రెస్ చేయాలి. సో ఇలా ఉంటుంది డివైస్. దిస్ ఈస్ డివైస్. సేమ్ మన విండోస్ పీసీ ఎట్లా ఉంటుందో సేమ్ మొత్తం అంతే ఉంటుంది. కాకపోతే ఇందులో దీని ప్రాబ్లమ్స్ దీనికి కూడా ఉన్నాయి. దీని ఛార్జింగ్ కానీ ఇది కానీ. ఇంకోటి, దిస్ ఈజ్ ఎ హ్యూజ్ చంక్ ఆఫ్ డివైస్, బాగా బరువు. కంపేర్ టు మై ప్లే స్టేషన్ పోర్టల్, ఇది లైట్ వెయిట్ ఉంది. దిస్ వన్ ఈజ్ వెరీ లైట్ వెయిట్, కొంచెం ఈజీగా ఉంది. ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఈజీగా ఉంది. ఈవెన్ దో కొంచెం బాగా ఎక్కడైనా బయట జిమ్ చేసి బాగా ఎక్సర్సైజ్ చేసి వచ్చినప్పుడు హోల్డింగ్ దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అండ్ లైట్ కంపేర్ టు దిస్ థింగ్. ఇది పట్టుకొని ఆడలేకపోతున్నా వెన్ ఐమ్ వీక్ ఆర్ వెన్ ఇది ఉన్నప్పుడు చాలా హెవీ అనిపిస్తుంది. అది చెప్పలేను. బట్ ద హోల్డింగ్ అండ్ ద గ్రిప్, అది ఏదైతే ఉందో, ద ఫీల్ ఆఫ్ ఎ హ్యాండ్ హెల్డ్ అనేది ఇందులో బాగుంది. యాక్చువల్గా నార్మల్గా నేను చూసినప్పుడు ఇండియాలో స్టీమ్ డెక్కి ప్రాపర్ సపోర్ట్ లేదు. అండ్ ఇక్కడ ప్రాపర్ స్టోర్స్ కూడా లేవు. ఇది అమ్మాలనుకుంటే ఇక్కడ బ్లాక్ లిస్ట్లో లేకపోతే బ్లాక్లో అమ్మాల్సిందే. సో ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను తీసుకున్నా, ఆడిన, టెస్ట్ చేసిన.
చేసినప్పుడు దీన్ని ఒక సిస్టమ్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్లే స్టేషన్ పోర్టల్ లాగా ఆ, తీసుకున్నానా, లాగిన్ చేశానా, ఇన్స్టాల్ చేసుకుని ఆడినా, ఇదే ఉంటుంది. స్విచ్ అయినా, పోర్టల్ అయినా, ఏదైనా. బట్ ఇది అలా లేదు. సో దీని డ్రాబ్యాక్స్ దీనికి ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది పీసీ లాగా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీసీకి మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళే మనకి అసెంబుల్ చేసి ఇచ్చినప్పుడు దీనికి వాళ్ళు చేయరు. ఇది ఎట్లా అంటే ఇది ఒక తతంగం, ఒక టార్చర్ ఇది. ఇప్పుడు నేను తీసుకున్న అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓపెన్ వేసిన నా అకౌంట్ వేసి నేను ఇన్స్టాల్ చేసిన కొన్ని గేమ్స్. ఇన్స్టాల్ చేసినప్పుడు నేనేం ఇన్స్టాల్ చేసిన, అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ రాకెట్ లీగ్, GTA డెఫినిటివ్ ఎడిషన్, అట్లా కొన్ని అవుట్ సైడ్ ఉండే గేమ్స్ నేను ఇన్స్టాల్ చేసిన. పీసీ లానే ఉంది కదా అని చెప్పి వచ్చాయి, గేమ్స్ వచ్చాయి. బట్ బటన్ మ్యాపింగ్ ఈజ్ సో మచ్ వర్స్ట్. ఆ బటన్ మ్యాపింగ్ చేయరావట్లేదు. అట్లీస్ట్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుందామన్నా లేదు. ఆ బటన్ మ్యాప్ కంట్రోలర్ సెట్టింగ్స్లో ఏమైనా చేద్దామని రాలేదు. GTA Vice City డెఫినిటివ్ ఎడిషన్ నేను ఇందులో ఆడదాం అనుకున్నా, నాకు అది కుదరలేదు. బికాస్ స్టీమ్ లైబ్రరీలో కొని ఆడాలంటే అవి చాలా కాస్ట్లీ గేమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను కాన్సోల్ ఓన్ చేస్తా కాబట్టి నేను ఎందుకులే అవసరం ఏముంది అనుకున్నా. బట్ దిస్ స్టీమ్ డెక్ మేడ్ మీ పర్చేస్ 2 అదర్ గేమ్స్. ఒకటి సైబర్ పంక్ కొనుక్కున్నా, ఇంకోటి మోడల్ కాంబాట్ కొనుక్కున్నా. ఎవ్రీ టైం ఏంటంటే కాన్సోల్స్ ఆర్ మోర్ ఇంటిగ్రేటెడ్ విత్ గేమ్స్. ఇప్పుడు ఇట్లా హై రేంజ్ టెకెన్ 8, మోడల్ కాంబాట్, వూకాంగ్ ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి అందులోకి. ఇంటిగ్రేట్ ఇన్ అ సెన్స్ దానికే సెట్ అయిపోయి ఉన్నాయి. సో ఏదైనా అప్డేట్ ఫైల్ ఉన్నా అప్డేట్ అయ్యి అది మంచిగా వర్క్ అవుతుంది, దానికి మంచిగా ఒక దీంతో వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ అలా లేదు. దీనికి అప్డేట్స్ వస్తాయి, అప్పుడప్పుడు వర్క్ అవుతుంది, అప్పుడప్పుడు ఈ స్టీమ్ డెక్ క్రాష్ అవుతుంది, అప్పుడప్పుడు నడుస్తుంది, అప్పుడప్పుడు నడవదు. సో వై am I డూయింగ్ దిస్ వీడియో? ఎందుకు చేస్తున్నా ఈ వీడియో? ఐఎమ్ బేసికలీ నాట్ హ్యాపీ విత్ దిస్ డివైస్. అంటే ఇష్టంతోనే కొనుక్కున్నా, బట్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఐ లవ్డ్ ప్లేయింగ్ ఇన్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ కూడా అది సైబర్ పంక్ ఆడాను, ఇది ఆడాను, కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకు సాటిస్ఫైడ్ అంటే దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్లో కూడా ఏంటంటే ప్లే స్టేషన్ పోర్టల్ నాది ఓన్లీ ఈజ్ ఏబుల్ టు ప్లే 60 FPS అనుకుంటా. బట్ దిస్ వన్ కెన్ ప్లే అరౌండ్ 90 FPS. సో దిస్ అ డిఫరెన్స్, 60 and 90 FPS మధ్యలో డిఫరెన్స్ ఉంది. అండ్ ఆల్సో నేను సైబర్ పంక్ ఆడేటప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ మూవింగ్ అది చాలా బాగుంది. లైక్ ద క్విక్నెస్ దట్ ఈస్ ఆసమ్ ఇన్ ఇట్. అండ్ చెప్పాలంటే ద గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్టీమ్లో GTA Vice City కొనుక్కున్నా కాబట్టి ప్లేయింగ్ GTA ఇన్ దిస్ ఈజ్ అ బ్లిస్. అంటే బాగుంది, స్క్రీన్ బాగుంది, ఓలెడ్ డిస్ప్లే బాగుంది, అండ్ ఆల్సో ద హర్ట్స్ ఆర్ బాగుంది. ఒక్క దగ్గర కూడా స్టార్టర్ అవ్వలేదు. నేను చెప్తున్నా, ఎన్ని గేమ్స్ ఆడినా ఒక్క దగ్గర కూడా స్టార్టర్ అవ్వాలి పర్ఫార్మెన్స్. అన్ని గేమ్స్ని అర్థమవుతుంది. దిస్ ఈస్ GTA. జస్ట్ ఒక 2 to 3 minutes ఆర్ అంత చూపిస్తా. సో వాట్ ఈస్ ద డిస్ప్లే, హౌ ఇస్ ద గేమ్ అని. సి యాజ్ యూ కెన్ సీ ఏమొస్తుంది, unable to launch no compatible sound playback device was detected, please check your sound playback. Okay, the game. ఓకే, దిస్ ఈజ్ వీడే. నేను పేరేమో ఉంటుంది, మైకిలా చిచి ఫ్రాంక్. ఇజ్జత్ పోతుంది ఎవరన్నా ఈ మాట వింటే. ఓకే, సౌండ్ లేకుండా ఎట్లా ఆడబుద్ధి అవుతుంది చెప్పండి మీకు. డిస్ప్లే అయితే బాగుంది చూడండి, 7.5 ఎంతో. ఐ డోంట్ నో అబౌట్ ద కరెక్ట్ డిస్ప్లే.
ఏమ్మా ఒక్క గుద్దుకే చచ్చిపోయాడు. వద్దా? దిస్ ఇస్ ఎగ్జిట్. పంకు చూపిస్తాను మీకు. లాగ్ అవుతుంది. See the FPS. లాగ్ అవుతుంది. ఎందుకు ఇంత లాగ్ అవుతుంది? ఓ షిట్, ఘోరంగా లాగ్ అవుతుంది. అరే రే, ఏంద్రా ఇది సడన్గా ఇంత లాగ్ అవుతుంది? ఇన్ని రోజులు బాగానే నడిచింది కదరా. ఓ షిట్. ఓ ఓ ఓ, ఏంది? ఎట్లా ఆడాలి ఇంత లాగ్ అయితే? ఏం షూట్టా నీ అయ్యా, లాగ్ అవుతుంది. ఓ ఒరే, ఏంద్రా ఇది అమ్మ. సైబర్ పంక్, స్టీమ్ డెక్ ఇంత కాస్ట్, ఏంది ఇది? ఏం ఆడాలి? సౌండ్ వస్తలేదు. ఏంది ఇది? ఈ లాగ్ ఏంది అసలు? ఏంది? ఏం తెలుస్తలేదు. వద్ద హెల్ బ్రో. ఓ వచ్చింది. ఏరి ఏరి ఏరి, ఎందుకు ఇది ఇంత లాగ్ అవుతుంది?